కాదు ప్రతి బ్యాచ్లో కూడా ఓల్డ్ స్టూడెంట్స్ని మరలా తీసుకోవడం జరుగుతుంది. మరలా ఈ 20 డేస్ కూడా ఆ క్లాసెస్ మళ్ళీ వినొచ్చు 20 డేస్ వాళ్ళకి ఫ్రీగానే క్లాసులు చెప్పడం జరుగుతుంది. నేను నాతో పాటు డెడ్ ఫోన్ తెచ్చుకున్నాను. నాకు మస్తు బాధ అనిపించేది అసలు. ఎందుకంటే షాపు నా చుట్టుపక్కల షాప్ వాళ్ళు కూడా నాకు మొబైల్ తీసుకొస్తున్నారు ఈ మధ్య. ఓకే, మొబైల్ తీసుకొస్తా ఉంటే నేను చేయలేకపోతున్నా వీటిని. నేను ఎన్ని తెచ్చుకున్నాను దాంట్లో ఆల్మోస్ట్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి. డెడ్ మొబైల్సే. క్లాసులు విన్నాను, నేను క్లాసులు విని చేసిన. మళ్ళీ మిమ్మల్ని అడగలేదు. నేను నోట్ చూసుకుంటూ నేను చాలా ఫోన్స్ రెడీ చేసుకున్నాను సార్. ఓకే, కాంబోలు వేస్తా కూర్చుంటే ఈ రోజుల్లో షాపులు మూసుకోవడం తప్పితే ఇంకేముండదు. కొన్ని రోజులకి ఫీల్డ్లో కూడా ఉండలేరు. ఎందుకంటే కాంబోలు వేసేవాళ్ళు ఎక్కువైపోయారు. కస్టమర్లే డైరెక్ట్ కాంబోలు తెచ్చుకునే పరిస్థితి ఉంది. కాబట్టి కాంబోల మీదే మీరు ఆగిపోయారంటే మీరు ఖచ్చితంగా ఈ ఫీల్డ్ నుంచి బయటకు వెళ్ళిపోవాల్సిందే. ఓకేనా? తర్వాత వచ్చిన పని ఎక్కడికి పోదు, రాని పని మీద ఫోకస్ చేయాలి. ఈ బ్యాచ్కి వచ్చినా నేను 33 బ్యాచ్కి ఈ బ్యాచ్లోకి వచ్చేసి నేను 2 స్టూడెంట్ని ఈ ఇన్స్టిట్యూట్కి మళ్ళీ నేను రిఫర్ చేయడం జరిగింది. ఓకే, వాళ్ళు ఆల్రెడీ మన గ్రూప్లో ఆడారు కూడా. ఓకే, దగ్గర నేర్చుకున్నాను, నా లైఫ్ సెట్ అయ్యింది, పలానా ఇన్స్టిట్యూట్లో నేర్చుకున్నాను, నా ఫ్యామిలీని నేను మంచిగా చూసుకోగలుగుతున్నాను, మంచిగా రూపాయి సంపాదించుకుంటున్నాను అనే పేరు అనేది కావాలనే కాన్సెప్ట్లోనే ఇది వెళ్తుంది. అందుకనే ఓన్లీ 10 మెంబర్స్ మాత్రం స్టార్టింగ్ నుంచి కూడా తీసుకోవడం జరుగుతుంది. అన్లిమిటెడ్ తీసుకొని ఏదో నేను అమౌంట్ సంపాదించుకొని మిద్దులు మేడలు కట్టే అంత ఆశ అయితే నాకు లేదు. ఒకవేళ అది కానీ ఉంటే ఇక్కడ ఉండేవాడిని కాదు. ఈ పాటికి అటు హైదరాబాదో లేదంటే విజయవాడో ఎటో వెళ్ళిపోయేవాడిని. చాలా దూరం కూడా వెళ్ళేవాడిని. చాలా ఆఫర్స్ అయితే వచ్చినాయి. అది ఏం అవసరం లేదనుకుంటా. వర్క్ సాటిస్ఫాక్షన్ కోసం, సింపుల్ చెప్పాలంటే వర్క్ సాటిస్ఫాక్షన్ కోసం పనిచేస్తున్న ఇన్స్టిట్యూట్ మంది. చూస్ చేసుకోండి. చాలా చెప్తారులే మాటలు, ఇవన్నీ జరిగే పని కాదు అని నేను అనుకున్నాను. ఎందుకంటే 23rd బ్యాచ్లో వచ్చేటప్పుడు మీకు కాల్ చేసినప్పుడు నేను మీరు ఏం మాట్లాడుతున్నారు అని చెప్పేసి నేను రికార్డ్ పెట్టుకున్నాను. మీతో మాట్లాడితే రికార్డ్ పెట్టుకున్నాను నేను. సార్ నాకు ఒక్కసారి చెప్తే అర్థం కాదు సార్ అని చెప్పేసి మాట్లాడినారు ఆ రోజు. పర్లేదు బ్రదర్, మీరు ఒకసారి అర్థం కాకపోతే సెకండ్ టైం కూడా మీకు అలో ఉంటుంది, రావచ్చు అని చెప్పేసి మీరు చెప్పారు. కానీ అంటారు కానీ అట్లా రావడానికి ఇస్తారా అయ్యారా అనుకున్నాను నేను. బట్ కాకపోతే మీరే మన సపోర్ట్ గ్రూప్లో ఎవరైనా స్టూడెంట్ పాత వాళ్ళు ఎప్పుడైనా పర్లేదు రావచ్చు, మళ్ళీ క్లాసులు వినొచ్చు అని చెప్పేసి మీరు అన్నారు. అది నిజంగా చాలా మంచి ఆలోచన సార్. అంటే అప్పుడేదో చెప్పినానో దాని మీద కట్టుబడి, దాని మీద అప్పుడు 1 year బ్యాక్ అయితే ఇప్పుడు ఏ మాట చెప్పారో దానికి కట్టుబడే ఉండరు మీరు. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రిష్ మొబైల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన కేఎంటి ఇన్స్టిట్యూట్లో 33rd బ్యాచ్ అయితే కంప్లీట్ అయింది. మరి కంప్లీట్ అయిన సందర్భంగా మన స్టూడెంట్స్ ఉన్నారు, ఈ బ్యాచ్లో స్టూడెంట్స్ ఎలా నేర్చుకున్నారు ఏంటి వర్క్ అనేది వారి మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. దానికంటే ముందుగా ఈ బ్యాచ్లో, అంటే ఈ బ్యాచ్ అని కాదు ప్రతి బ్యాచ్లో కూడా ఓల్డ్ స్టూడెంట్స్ని మరలా తీసుకోవడం జరుగుతుంది. ఇంతకుముందు స్టార్టింగ్లో ఎవరైతే మన కాడికి వచ్చారో ట్రైనింగ్కి, వాళ్ళు ఎవరైతే వాళ్ళ సమయాన్ని బట్టి వాళ్ళ వీలుని బట్టి ఖాళీ ఉన్నప్పుడు నాకు మెసేజ్ చేయడం జరుగుతుంది, సార్ నేను కూడా వస్తానని చెప్పి వాళ్ళు మళ్ళీ తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళ దగ్గర నుంచి ఫీజు ఏమి నేను కలెక్ట్ చేయట్లేదు, కేవలం హాస్టల్ ఫీజు మాత్రం కట్టుకోవాల్సి వస్తుంది. మరలా ఈ 20 డేస్ కూడా ఆ క్లాసెస్ మళ్ళీ వినొచ్చు వాళ్ళు. అంటే అంటే మనం 10 మెంబర్స్ తీసుకుంటున్నాము. 10 మెంబర్స్ తర్వాత ఒక 3 సెటప్స్ ఎక్స్ట్రా వేయడం జరిగింది. ఈ 3 సెటప్స్ ఎందుకు అంటే ఓల్డ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ క్లాసులు వినాలనుకుంటే మరలా రావచ్చు, మరలా వినొచ్చు. 20 డేస్ వాళ్ళకి ఫ్రీగానే క్లాసులు చెప్పడం జరుగుతుంది. అదే ఆ పరంపరలోనే మన సాయికృష్ణ గారు వచ్చారు మంచిర్యాల నుంచి. ఆల్రెడీ మన సాయికృష్ణ గారు ఇంతకుముందు ఫీడ్బ్యాక్ ఇచ్చున్నారు మన ఇన్స్టిట్యూట్లో. వాళ్ళ బ్యాచ్ కంప్లీట్ అయినప్పుడు మన ఛానల్లో తెలంగాణ స్టూడెంట్ రివ్యూ అని చెప్పి వీడియో ఉంటుంది, కావాలంటే చూడండి. అది ఆఫ్టర్ దాదాపు సుమారు 1 year అవుతుంది, 1 year అవుతుంది సుమారు. ఇప్పుడు వచ్చారు మళ్ళీ క్లాసులు 20 డేస్ వచ్చి విన్నారు. మరి ఇప్పుడు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సంవత్సరం అంటే ఆఫ్టర్ 1 year ఎలా ఉంది ఏంటి అనేది. హాయ్ సార్. హాయ్ సార్. మీ పేరు? సాయికృష్ణ సార్. సాయికృష్ణ గారు, మంచిర్యాల నుంచి. సార్, మంచిర్యాల నుంచి. చెప్పండి సార్, మీకు అప్పుడు స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఇప్పుడు ఏం తేడా అనిపించింది, ఎలా ఉంది? స్టార్టింగ్ వచ్చినప్పుడు చేద్దామనే కాన్ఫిడెన్స్ చాలా ఉండే సార్. కాకపోతే నేను షాప్లో వర్కర్ని పెట్టుకోలేదు. బిగ్ మిస్టేక్ అది. నేను కోర్స్ నేర్చుకోవడానికి ఇంత పైసలు ఇన్వెస్ట్మెంట్ చేసిన
బట్ అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత నేను వర్క్ అని పెట్టుకోకుండా నా ఉన్న బిజినెస్ నేనే కంటిన్యూ చేసుకొచ్చేసరికి నాకు ప్రాక్టీస్ చేయలేకపోయినా నేను. ఓకే. ప్రాక్టీస్ చేయలేకపోయా. ట్రబుల్ షూట్ పైన నేను అంత ఫోకస్ చేయలేకపోయినా. ఓకే. దానివల్ల నాకు చాలా డౌట్స్ ఉండేవి. దానివల్లనే మళ్ళీ రావాలనే ఉద్దేశంతో మళ్ళీ మీరు వీడియో పెట్టారు కదా సార్. అవును. ఎవరైతే పాత స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి తప్పకుండా ఫీజు లేకుండానే తీసుకుంటామని చెప్పేసి. అవును. అందుకోసమే మళ్ళీ రావడం జరిగింది సార్. ఓకే. అంటే స్టార్టింగ్ మీకు మీరు వచ్చినప్పుడు నేర్చుకున్న తర్వాత మీకున్న కాన్ఫిడెన్సు ఆఫ్టర్ 1 ఇయర్ అవును. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ఎలా అప్పటికి ఇప్పటికి తేడా ఏమనిపించింది మీకు? ఇప్పుడు విషయం ఏంటంటే సార్, నేను చాలా ఫోన్స్ తెచ్చుకున్నాను నచ్చేటప్పుడే. హ్మ్. డెడ్ ఫోన్స్ తెచ్చుకున్నాను నేను. కొన్ని సెక్షన్స్ వైజ్గా నేను ఆల్మోస్ట్ అన్నీ చేయగలిగిన. డెడ్ సెక్షన్లో నాకు చాలా డౌట్స్ ఉండే సార్. నోట్ చూసిన బట్ కాకపోతే నాకు ఏదో ఎక్కడనో నేను తొందరలో నేను క్లారిటీగా చూడలేక నేను మిస్టేక్ చేసిన చాలా వరకు. హ్మ్. నేను నాతో పాటు డెడ్ ఫోన్ తెచ్చుకున్నాను నేను. నాకు మస్తు బాధ అనిపించేది అసలు. ఎందుకంటే నా చుట్టుపక్కల షాప్ వాళ్ళు కూడా నాకు మొబైల్ తీసుకొస్తున్నారు ఈ మధ్య. ఓకే. మొబైల్ తీసుకొస్తా ఉంటే నేను చేయలేకపోతున్నా వీటిని. ఓకే. అంటే మిగతా సెక్షన్స్ వైజ్గా చేయగలుగుతున్నా, కాకపోతే డెడ్ వరకు నాకు మస్తు ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు నేను నాతో పాటు డెడ్ మొబైల్ చేసుకున్నా, నేను ఎన్ని తెచ్చుకున్నాను దాంట్లో ఆల్మోస్ట్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఓకే. డెడ్ మొబైల్సే. ఓకే. క్లాసులు విన్నాను, నేను క్లాసులు విని చేసిన. మళ్ళీ మిమ్మల్ని కూడా అడగలేదు. నేను నోట్ చూసుకుంటూ నేను చాలా ఫోన్స్ రెడీ చేసుకున్నా సార్. ఓకే. మీరే చేశారా లేదంటే మేము చేసి చేయడం లేదు సార్, నేనే చేసుకున్నా. మొత్తం మీరే మీరు చేశారు? చెప్పిన దాన్ని బట్టి నేనే చేసుకున్నా. క్లాస్ ఇన్న రోజు ఏ క్లాస్ అయితే వింటున్నానో ఆ బూట్ సీక్వెన్స్ ప్రకారం నేను చూసుకొని మొబైల్స్ అన్ని సాల్వ్ చేయడం జరిగింది. ఓకే. మరి మీరు అప్పుడు క్లాసులకి ఇప్పుడు క్లాసులకి ఏమైనా డిఫరెంట్ ఏమైనా అనిపించిందా మీకు? చాలా డిఫరెంట్ ఉంది సార్. అప్పటి క్లాస్ ఇప్పుడు క్లాస్ పోల్చుకుంటే హ్మ్. చాలా అప్డేట్ అయింది సార్. చాలా క్లారిటీగా ఉంది. ఉంది. అంటే నాకు అప్పుడు బాగానే చెప్పారు. ఇప్పుడు అప్పటికన్నా ఇప్పుడు ఇంకా బాగా అర్థమైంది నాకు. ఓకే. అంటే అప్పుడు మీకు అంటే సర్క్యూట్ మీద, మీకు స్కెమాటిక్ మీద, వీటి మీద స్టార్టింగ్ కాబట్టి అప్పుడు అంత అర్థమై ఉండదు. అవును. అంటే చెప్పాము కానీ రిసీవ్ చేసుకోవడం అనేది కొంచెం తక్కువ ఉండొచ్చు. అసలు నాకు అప్పుడు ఈ కాంపోనెంట్లు ఏముంటుందో కూడా తెలియదు సార్. అసలు షీల్డ్ తీస్తే ఈ షీల్డ్ కింద ఏముంటుందో కూడా తెలియదు నాకు. సిపియు మరకే తెలుసు నాకు అంతే. ఇక మిగతా ఏం తెలియదు సెక్షన్స్ వైజ్గా. అప్పుడు అందువల్ల నేను బాగా మిస్టేక్ చేసినాను అట్లా. ఇప్పుడు సెక్షన్స్ అన్ని తెలిసిన క్లారిటీ కాబట్టి నేను మళ్ళీ క్లాస్ అయినసరికి నాకు ఫుల్ క్లారిటీ ఉంది ఇప్పుడు. ఓకే. ఓకే. ఓవరాల్గా మీకు పవర్ బూట్ సీక్వెన్స్ మంచిగా అర్థమైంది. క్లారిటీగా అర్థమైంది సార్. పవర్ బూట్ సీక్వెన్స్ చాలా క్లారిటీగా అర్థమైంది. ఓకే. మరి దాని ప్రకారం మీరు చేసుకోగలరు? తప్పకుండా చేసుకోగలుగుతా సార్. ఓకే. మరి అప్పుడు కూడా మీరు ఫీడ్బ్యాక్ ఇచ్చారు? అవును, ఇచ్చాను. మళ్ళీ ఆఫ్టర్ 1 ఇయర్ ఇప్పుడు కూడా ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. అవును కదా? అవును. ఓవరాల్గా మీకు మరి హార్డ్వేర్ కాకుండా సాఫ్ట్వేర్ చేశారా? ప్రాక్టీస్ చేశారా? అప్పుడు సాఫ్ట్వేర్ కొంచెం ప్రాక్టీస్ చేయలేకపోయినా సార్. హార్డ్వేర్ వచ్చేసరికి నాకు బాగా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు సాఫ్ట్వేర్ పైన కూడా ఫోకస్ చేయడం కోసమే నేను మళ్ళీ ఈ పవర్ బూట్ సీక్వెన్స్ అండ్ సాఫ్ట్వేర్ రెండింటిని ఫోకస్ చేయడం కోసం మళ్ళీ రిపీట్ రావడం జరిగింది. ఓకే. తీసుకోండి. అలాగే పోయినసారి మీరు ఏదైతే మిస్టేక్ చేశారో అవును, ఆ మిస్టేక్ మళ్ళీ చేయబాకండి. అవసరమైతే ఈ కాంబోలకి వాటికి ఎవరైనా నమ్మకమైన ఒక వ్యక్తిని పెట్టుకోండి. తప్పకుండా మనిషిని పెట్టుకుంటే మీకు ఆ వర్క్ నుంచి రిలీఫ్ వస్తుంది. అవును, అప్పుడు మీరు ఏదైతే చేయాలనుకున్నారో ఆ వర్క్ మీద ఫోకస్ చేయగలరు. ఓకేనా? మొత్తం మనమే చేసుకోవాలంటే అవును, అలా కాంబోల దగ్గర ఆగిపోతాం. అంతకుమించి ఏం చేయలేం. నేను కేఎంటీ వచ్చే వాళ్ళకి కూడా చెప్పుకుంటా సార్. చెప్పండి. మీరు ఎవరైతే కేఎంటీకి నేర్చుకోవడానికి వస్తున్నారో ఇక్కడ వచ్చి నేర్చుకున్న తర్వాత వెళ్ళిపోయి మళ్ళీ నాకు కాంబోలు ఎత్తున్నాయి, అది ఒక కాంబో ఎత్తి నాకు 500 మిగులుతాయి, 1000 రూపాయలు మిగులుతాయి అని చెప్పేసి అవే వేసుకుంటా ఈ ట్రబుల్ షూట్ పైన పక్కన పెట్టారు అనుకోండి, వేస్ట్. అనవసరంగా వచ్చి వేస్ట్, పైసలు వేస్ట్. ఇన్ని పైసలు వేస్ట్ అనవసరంగా. పైసలు వేస్ట్ అవుతుంది, తర్వాత మన టైం వేస్ట్ అవుతుంది. వచ్చినప్పుడు కంపల్సరీ షాప్ పోయిన తర్వాత వర్క్ అని పెట్టుకోవాలి. మనకు వచ్చిన పని పైన మాత్రం మనం ఫోకస్ వదిలిపెట్టాలి. దానిపైన రాని పైన ఫోకస్ చేయాలి. వచ్చిన పని మనకి ఎక్కడికి పోతుంది? అసలు మనకు వచ్చిన పని ఎవరు దొంగిలించడానికి కూడా లేదు. వచ్చిన పని కంపల్సరీ వస్తుంది. అది దానిపైన విడిచిపెట్టాలి అంతే. మీరు అదే చెప్తారు సార్ నాకు. వచ్చిన పనిని పక్కన పెట్టండి, కొత్తది ఏదైనా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏదైనా కూడా వచ్చిన పని మీద మనం మళ్ళీ కాంబోలు వేసుకుంటున్నట్టు ఇక్కడికి ఎప్పుడైతే వస్తామో మనము ఇన్స్టిట్యూట్కి వెళ్ళిపోయిన తర్వాత కంపల్సరీ వర్క్ అని పెట్టుకోవాలి ఎవరైనా కూడా. అట్లా పెట్టుకుంటే మనం ట్రబుల్ షూట్ పైన ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్గా మనం దానిపైన క్లారిటీగా పోవడానికి ఛాన్స్ ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే కాంబోలు వేస్తా కూర్చుంటే ఈ రోజుల్లో షాపులు మూసుకోవడం తప్పితే ఇంకేముండదు. కొన్ని రోజులకి ఫీల్డ్లో కూడా ఉండలేరు. ఎందుకంటే కాంబోలు వేసేవాళ్ళు ఎక్కువైపోయారు. కస్టమర్లే డైరెక్ట్ కాంబోలు తెచ్చుకునే పరిస్థితి ఉంది. కాబట్టి కాంబోల మీదే మీరు ఆగిపోయారంటే మీరు ఖచ్చితంగా ఈ ఫీల్డ్ నుంచి బయటికి వెళ్ళిపోవాల్సిందే. ఓకేనా? అట్లా కాకుండా ఇందాక బ్రదర్ చెప్పినట్టు వచ్చిన పని ఎక్కడికి పోతుంది, వాస్తవం అది. ఓకేనా? ఇప్పుడు కాంబోలు వేయడం వచ్చు మీకు. ఆఫ్టర్ 1 ఇయర్ తర్వాత అయినా కానీ ప్రాక్టీస్ లేకుండా కాంబో వేయగలరు. అయితే ఒకటి అరా ఏమన్నా మిస్టేక్ అయినా కానీ మళ్ళీ సెటరేట్ అయిపోతారు. ఓకేనా?
తర్వాత వచ్చిన పని ఎక్కడికి పోదు, రాని పని మీద ఫోకస్ చేయాలి ఎవరైనా కానీ. ఇప్పుడు ఇన్స్టిట్యూట్‌కి వస్తున్నారు, ఇంత అమౌంట్ కడుతున్నారు. ఇక్కడనే కాదు, ఎక్కడైనా కానీ. ఇన్స్టిట్యూట్‌కి వెళ్తున్నారు, అమౌంట్ కడుతున్నారు, చెప్తున్నారో లేదో, ఆ చెప్పిన దాన్ని ఫాలో కాకపోతే, ఆ చెప్పిన ప్రకారం చేయలేకపోతే, అది టీచర్ ప్రాబ్లం కాదది. ఎవరి ప్రాబ్లం అవుద్దంటే స్టూడెంట్ ప్రాబ్లం అవుతుంది. దానివల్లనే కొన్ని కొన్ని చోట్ల బయట ఇన్స్టిట్యూట్‌కి పోయొచ్చినోళ్ళు ఆ ఇన్స్టిట్యూట్‌కి పోయొచ్చారు, ఏం చేయలేకపోతున్నారు అనే కామెంట్స్ కూడా మనకు బాగా వినిపిస్తాయి. ఓకేనా. మా మా వాళ్ళు కూడా పలానా ఇన్స్టిట్యూట్‌కెళ్లారండి, అక్కడ ఏం చేయలేకపోతున్నాడు, మళ్ళీ మన దగ్గర తీసుకొచ్చారని చెప్పి చాలామంది చెప్పినోళ్ళున్నారు మన స్టూడెంట్స్ కూడా. అయితే మిస్టేక్ ఏడ జరుగుతుందంటే టీచర్‌లో కాదు, నేర్చుకునే స్టూడెంట్‌లో. నేర్చుకున్న తర్వాత షాప్‌కెళ్ళిన తర్వాత ఆ వర్క్ మీద ఫోకస్ చేయకుండా మరలా ఇంతకుముందు ఏదైతే వర్క్ చేస్తున్నారో దాని మీదే ఉండటం వల్ల ఆ ప్రాబ్లమ్ వస్తుంది. అట్లా కాకుండా రాని వర్క్ మీద ఫోకస్ చేశారంటే అది ట్రబుల్ షూట్ కావచ్చు, డెడ్ సెక్షన్ కావచ్చు, లేదంటే స్కెమాటిక్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఓకేనా. ఒకవేళ సీపీయూ రీబాలింగ్ రీఫిక్స్ ప్రాబ్లమ్ ఉంటే దాని మీద ఫోకస్ చేయాలి. ఓకేనా. అది నేర్చుకున్న తర్వాత సీపీయూ రీబాలింగ్ రీఫిక్స్ నేర్చుకున్న తర్వాత కూడా దాని మీదే మళ్ళీ ఉండకూడదు. మరలా అప్డేట్ అవ్వాలా డెడ్ సెక్షన్ మీదకి. ఓకేనా. సెక్షన్స్ ట్రబుల్ షూట్ మీదకి. ఇట్లా అప్డేట్ అవుతూ ఉంటే ఈ ఫీల్డ్‌లో 100% మనం ఉండగలం. అట్లా కాకుండా అల్లా వర్కే చేసుకుంటా కూర్చుంటే అయిపోయినట్టే. ఓకేనా. అయితే మీకు ఓవరాల్‌గా మాకు మొత్తం నచ్చిందంటారైతే. చాలా బాగా నచ్చింది సార్. నచ్చింది. చాలా బాగా అర్థమైంది కూడా. అర్థమైంది. ఓకే. మీకు అవకాశం ఉంటే ఇంకా డౌట్ ఉంటే మీకు 6 పీఎం కాన్సెప్ట్ మీకు చెప్పలేదు కదా! చెప్పారు కదా సార్. మీకు. అప్పుడు చెప్పలేదు. అప్పుడు 23rd చెప్పలేదు. బ్యాచ్‌లో చెప్పలేదు. హ్మ్. ఇప్పుడు చెప్పారు మాకు. ఇప్పుడు చెప్పాను. ఇప్పుడు చెప్పారు. ఇప్పటికి ఆండ్రాయిడ్‌లో 6 పీఎం కాన్సెప్ట్ వచ్చింది. దాన్ని కూడా ఈ బ్యాచ్‌ని స్టార్ట్ చేసాము. 6 పీఎంఐసీ కాన్సెప్ట్ కూడా. ఇప్పుడు సింగిల్ పీఎంఐసీ, డ్యూయల్ పీఎంఐసీ, ట్రిపుల్ పీఎంఐసీ, క్వాడ్ పీఎంఐసీ దాకా ఇప్పటిదాకా చెప్పుకుంటా ఉన్నాం. ఈ బ్యాచ్ నుంచి 6 పీఎంఐసీ కాన్సెప్ట్ కూడా చిప్ లెవెల్‌లో స్టార్ట్ చేయడం జరిగింది. ఓవరాల్‌గా పవర్ బోర్డ్ సీక్వెన్స్ ఏ విధంగా ఉంటది? పవర్ బోర్డ్ సీక్వెన్స్‌లో ఏమేమి లైన్స్ వస్తాయి? ఏమేమి వోల్టేజ్‌లు వస్తాయి? డెడ్ మొబైల్‌లో మనం ఏమేమి చెక్ చేసుకోవాలి? ఇవన్నీ గాని క్లారిటీగా ఉంటే, పవర్ సెక్షన్ అంతా ఓవరాల్‌గా మీకు క్లారిటీగా ఉంటే డెడ్ మొబైల్ అనేది ఆడుకోవచ్చు. అంతేనంటారా? అంతే సార్. పవర్ సెక్షన్ గానీ ఫోకస్ చేస్తే మిగతా అంతా ఈజీగానే ఉంటది. ఆ పవర్ సెక్షన్‌లోనే చాలామంది కన్‌ఫ్యూజ్ అయిపోయి ఆగిపోతుంటారు. ఓకేనా. అది. ఓకే. ఓవరాల్‌గా మరి కొత్తగా రావాలనుకున్నోళ్ళకి ఏమన్నా సలహాలు, సూచనలు ఇస్తారా? విషయం ఏంటంటే సార్, ఈ బ్యాచ్‌కి వచ్చినా నేను 33rd బ్యాచ్‌కి. ఈ బ్యాచ్‌లోకి వచ్చేసి నేను ఇద్దరు స్టూడెంట్‌ని ఈ ఇన్స్టిట్యూట్‌కి మళ్ళీ నేను రిఫర్ చేయడం జరిగింది. ఓకే. వాళ్ళు ఆల్రెడీ మన గ్రూప్‌లో ఆడారు కూడా. ఓకే. ఇంకొకతను ఇన్స్టిట్యూట్ పేరు చెప్పలేను. హైదరాబాద్ పోయి వచ్చిండు అతను. హైదరాబాద్ పోయి వచ్చేసి అతను మన దగ్గరికి తీసుకొస్తాడు ఫోన్స్ నా దగ్గరికి. హ్మ్. ప్రాబ్లమ్స్ ఉంటే. నేను చేసిన అతనికి. ఓకే. హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ పోయి వచ్చిన అతను. ఓకే. ఆ ఇన్స్టిట్యూట్ అతను పోయి వచ్చిన అతనికి నేను మొబైల్ రిపేర్ చేస్తాను ఇప్పటికి. ఓకే. తీసుకొస్తాడు ఇప్పటికి కూడా. ఓకే. ఓవరాల్‌గా కొత్తగా రావాలనుకున్న వాళ్ళకి సజెస్ట్ చేస్తారు. తప్పకుండా సార్. ఏం డౌట్ లేదు. ఏం డౌట్ లేకుండా చేస్తాను నేను. అంటే మీకు ప్రిపేర్ చేశారని చెప్పారు కదా! అవును. మరలా వాళ్ళేమన్నా సరిగా చెప్పలేదని ఏమన్నా కామెంట్ చేస్తారని ఏమైనా ఫీలింగ్ ఏం లేదా మీకు? అది టీచర్ తప్పైతే ఉండదు అప్పుడు. ఎందుకంటే సార్ 2 టైమ్స్ ఉన్నాయి కదా సార్ నేను. ఒక్కసారి వింటే కొంచెం నాకు డౌట్స్ ఉండొచ్చు మేబీ. 2 టైమ్స్ విన్నా నేను 2 టైమ్స్ ఉండి విని ఇంత క్లారిటీగా ఉందంటే వాళ్ళు ఒక్కసారి విని క్లారిటీగా లేదు, వాళ్ళు చేయట్లేదు అంటే కంపల్సరీ టీచర్ మిస్టేక్ కాదు, వాళ్ళ మిస్టేక్. ఓకే. ఓవరాల్‌గా ఎవరికైనా గానీ అదే చెప్తుంది. ఏ ఇన్‌స్టిట్యూట్‌కి పోయినా గానీ సబ్జెక్ట్ ఏం చెప్తున్నారు? ఎంతవరకు చెప్తున్నారు? అని కనుక్కొని ఎళ్ళండి. బ్లైండ్‌గా ఎళ్లారంటే ఇబ్బంది పడతారు ఖచ్చితంగా. ఓకేనా. ఇప్పటికీ పవర్ బోర్డ్ సీక్వెన్స్ టచ్ చేయకుండా పైపైన చెప్పి స్టూడెంట్స్‌ని పంపించే ఇన్‌స్టిట్యూట్‌లు చాలా ఉన్నాయి. ఆ పేర్లు మనకు అవసరం లేదు. కాకపోతే చూజ్ చేసుకునేది కరెక్ట్‌గా చూజ్ చేసుకుంటే మనం వన్ టైమ్ ఇన్వెస్ట్‌మెంట్‌లో సెట్ అయిపోవచ్చు. ఎందుకంటే అట్లా చూజ్ చేసుకోలేకపోతే అక్కడ అమౌంట్ పెట్టి వర్క్ ప్రాపర్ చేయలేక మళ్ళీ ఇంకో చోట పోవాలనిపిస్తది. మరలా ఇంకో చోట పోయినా అక్కడ ప్రాపర్ లేకపోతే మళ్ళీ ఇంకో చోట పోవాలి. అంటే చాలా అమౌంటు, చాలా టైము వేస్ట్ అయిపోద్ది కదా! కరెక్ట్‌గా చూజ్ చేసుకుంటే ఇంకా ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్‌లని అడగండి. అంటే మీకంటే తెలియకపోవచ్చు. ఆల్రెడీ ఫీల్డ్‌లో చాలా సంవత్సరాల నుంచి ఉంటారు కదా! వాళ్ళని కూడా అడగొచ్చు. సలహాలు, సూచనలు తీసుకోవచ్చు. ఏ ఇన్‌స్టిట్యూట్‌కి పోతే బాగుంటది ఏందనేది. అవతల ఎక్కడన్నా మీరు ఎళ్ళాలనుకుంటే వాళ్ళు ఏమేమి చెప్తారో క్లాసులు డీటెయిల్స్ కనుక్కోండి. అందులో పవర్ బోర్డ్ సీక్వెన్స్ ఏమేమి ఉన్నాయి? ఏమేమి చెప్తున్నారు? ఇయన్నీ కనుక్కొని మరి ఓల్డ్ స్టూడెంట్స్ ఫీడ్‌బ్యాక్ కూడా తీసుకొని పోతే మంచిది. బావుంటుంది.
ఓకేనండి. ఓవరాల్‌గా మీకు ఓకేనంటారు. ఓకే సార్, నాకు నచ్చింది. ఓవరాల్‌గా నచ్చింది. మరలా మీకేమైనా డౌట్ ఉంటే థర్డ్ టైమ్ కూడా రావచ్చు. ఓకే. ఏం ఇబ్బంది లేదు. ఆఫ్టర్ 1 ఇయర్ దేవుడు లచ్చినంగా చూస్తే అందరం బాగుంటే ఓకేనా? తప్పకుండా సార్. ఇన్‌స్టిట్యూట్ ఇలాగనే ఉంటే మీరు మూడోసారి కూడా రావచ్చు. మళ్ళీ వినండి. ఎందుకంటే మన కేఎంటీ ఇన్‌స్టిట్యూట్ తరపున పోయినోళ్ళు ఎక్కడైనా గానీ మంచి పొజిషన్‌లో ఉండాలని నేను కోరుకుంటాను. ఈ కోరుకుంటమే కాకుండా అలా ఉండాలనే ఏది కూడా దాచుకోకుండా చెప్తాను నేను. ఓకేనా? దాచుకునేదంటూ ఏముండదు. హైడ్ అంటే ఏముండదు. ఏది తెలిస్తే ఏది ఎప్పుడు నేను నేర్చుకుంటే అది ఆటోమేటిక్‌గా స్టూడెంట్స్‌కి చేరిపోద్ది. దాని మీదే ఉన్నాను. ఎందుకంటే కేఎంటీ అంటే ఒక బ్రాండ్‌గా ఉండాలని నా ఆశ. ఎప్పటికైనా గానీ. పలానా స్టూడెంటు, పలానా టీచర్ దగ్గర నేర్చుకున్నాను. నా లైఫ్ సెట్ అయింది. పలానా ఇన్‌స్టిట్యూట్‌లో నేర్చుకున్నాను. నా ఫ్యామిలీని నేను మంచిగా చూసుకోగలుగుతున్నాను. మంచిగా రూపాయి సంపాదించుకుంటున్నాను అనే పేరనేది కావాలనే కాన్సెప్ట్‌లోనే ఇది ఎళ్తుంది. అందుకనే ఓన్లీ 10 మెంబర్స్ మాత్రం స్టార్టింగ్ నుంచి కూడా తీసుకోవడం జరుగుతుంది. అన్‌లిమిటెడ్ తీసుకొని ఏదో నేను అమౌంట్ సంపాదించుకొని మిద్దులు, మేడలు కట్టే అంత ఆశ అయితే నాకు లేదు. ఒకవేళ అది గాని ఉండుంటే ఇక్కడ ఉండేవాడిని కాదు. ఈ పాటికి అటు హైదరాబాదో లేదంటే విజయవాడో ఎటో వెళ్ళిపోయేవాడిని. చాలా దూరం కూడా అవును. వెళ్ళేవాడిని. చాలా ఆఫర్స్ అయితే వచ్చినాయి. అది ఏం అవసరం లేదనుకుంటా. వర్క్ సాటిస్ఫాక్షన్ కోసం సింపుల్‌గా చెప్పాలంటే. వర్క్ సాటిస్ఫాక్షన్ కోసం పనిచేస్తున్న ఇన్‌స్టిట్యూట్ మనది. చూజ్ చేసుకోండి. మీకు లైఫ్ టైమ్ సపోర్ట్. మరి సపోర్ట్ గురించి ఏమంటారు బ్రదర్? సపోర్ట్ ఓకే సార్. సపోర్ట్ బాగుంది. ఇప్పుడు 1 ఇయర్ కదా మీకు. అవును. అప్పుడు స్టార్టింగ్‌లో ఏదో సపోర్ట్ ఇస్తా అని చెప్పి మధ్యలో ఆపడం ఏమన్నా ఉందా? అట్లా అస్సలే లేదు. ఏం లేదు. ఏం లేదు. ఇప్పుడు కూడా నడుస్తుందా సపోర్ట్? నడుస్తుంది. కంటిన్యూస్‌గా నడుస్తుంది. కాకపోతే ఇంకొక విషయం ఏంటంటే సార్ నాకు ఆహ్, నేను ఫస్ట్ వచ్చినా కదా సార్ 23 బ్యాచ్‌లో. అప్పుడు వచ్చినప్పుడు చాలా చెప్తారులే మాటలు. ఇవన్నీ జరిగే పని కాదు అని నేను అనుకున్నాను. ఎందుకంటే 23 బ్యాచ్‌లో వచ్చేటప్పుడు మీకు కాల్ చేసినప్పుడు నేను మీరేం మాట్లాడుతున్నారు అని చెప్పేసి నేను రికార్డ్ పెట్టుకున్నా. మీతో మాట్లాడింది రికార్డ్ పెట్టుకున్నాను నేను. సార్ నాకు ఒక్కసారి చెప్తే అర్థం కాదు సార్ అని చెప్పేసి మాట్లాడినారు ఆ రోజు. పర్లేదు బ్రదర్, మీరు ఒకసారి అర్థం కాకపోతే సెకండ్ టైమ్ కూడా మీకు అలో ఉంటది. రావచ్చు అని చెప్పేసి వీళ్ళు చెప్పిర్రు. కానీ అంటారు గానీ అట్లా రావడానికి ఇస్తారా? ఇయ్యరా? అనుకున్నా నేను. బట్ కాకపోతే మీరే మన సపోర్ట్ గ్రూప్‌లో ఎవరైనా స్టూడెంట్ పాత వాళ్ళు ఎప్పుడైనా పర్లేదు రావచ్చు, మళ్ళీ క్లాస్‌లు వినొచ్చు అని చెప్పేసి మీరన్నారు. అది నిజంగా చాలా మంచి ఆలోచన సార్. అంటే అప్పుడేదో చెప్పినానో దాని మీద కట్టుబడి ఉన్నాను. దాని మీద అప్పుడు 1 ఇయర్ బ్యాక్ అయితే ఎప్పుడు ఏ మాట చెప్పారో దానికి కట్టుబడే ఉన్నారు మీరు. ఓకే. ఆఫ్టర్ 1 ఇయరే కాదు. తర్వాతైనా ఇదే మాట మీద ఉంటాం. చాలా థాంక్స్ సార్. ఎందుకంటే 4థ్, 5థ్ బ్యాచ్‌లో స్టూడెంట్స్ కూడా వస్తున్నారు. అవును. ఈ బ్యాచ్‌లోనే ఆల్రెడీ వచ్చున్నారు మీరు. వచ్చారు. అవును. తనుజు మళ్ళీ ఆహ్, కరీంనగర్ ఒకతను. అబ్బాయి అరవింద్ హ్మ్. వీళ్ళందరూ వచ్చారు. నో ప్రాబ్లమ్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఇంకా డెప్త్‌గా వెళ్ళాలనుకుంటే కేఎంటీ ఎప్పుడు మీకు సహకరిస్తుంది. నేను ఎప్పుడైనా గానీ మీకు సపోర్ట్ చేస్తాను. ఓకేనా? ఓకే. థ్యాంక్ యూ బ్రదర్. థాంక్ యూ సార్.